పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగినటువంటి గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణమవుతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం నుంచి ప్రభువా, పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నాయన నీ యొక్క కృపను మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడిగించి నాయన మరొక నూతనమైనటువంటి ఆదివారాన్ని మాకు ఇచ్చావు. ఈ సన్నిధిలో చేరి ప్రభువా, పాటల ద్వారా నిన్ను మైపరిచున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దిగొచ్చి నాయన ఏ బిడ్డకి ఏ వర్తమానం అవసరమై ఉన్నదో ప్రభువా, కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొనే సమస్యలు ఏ బిడ్డకి ఏ వర్తమానం అవసరమైనదో మీరే ప్రభువా అందించమని ప్రార్థిస్తూ ఉన్నా. నేను నాయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకు పనికిరానటువంటి నన్ను నాయన ఈ సువార్త పరిచర్యకు ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన మీరే ఉండి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే ఉండి మహిమ తెచ్చుకొని వాక్యము ద్వారా బిడ్డలమైన అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త పేజీ నంబర్ 34వ పేజీ. వారు సముద్రమునకు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దూర దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధిలో నుండి వాసం చేసేడు. వాడు సంఖ్యలతో నాయనను ఎవడను వారిని బంధింపలేకపోయాను. చాలు. ఇక్కడ ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు వారు సముద్రమునకు అదనున్న గెరాసీన దేశంకు వచ్చింది. వారు గెరాసీన దేశంలోకి వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధుల నుండి వాసం చేసేటవాడు. వాసం అంటే నివాసం. సమాధుల నుండి దెయ్యం పట్టినటువంటి వాడు, అనేక సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినటువంటి వాడు సమాధిలో ఏం చేస్తున్నాడంటే నివాసము చేస్తా ఉన్నాడు. నివాసం చేస్తూ ఆయనకు ఎదురుగా పడ్డాడు. ఎదురుగా పడి ఎవడునో అతన్ని సంఖ్యలతో బంధింపలేకపోయారు. బంధిస్తున్నా కానీ సంఖ్యలు తెంపుకొని పారిపోతా ఉన్నాడు ఆ సమాధులలో నుంచి. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, దేవుడు మానవుల్ని మృగము లాంటి మనిషిని మార్చివేట, పాపములో ఉన్నటువంటి వ్యక్తిని విడుదల చేయుట, అపవిత్ర ఆత్మను పట్టినటువంటి వాడిని విడుదల చేయుట. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతములు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యములను చేశాడు. ఈరోజు దేవుడు మానవుని యొక్క జీవితాన్ని మార్చివేసే దేవుడు. వాక్య సందేశము మానవుని మృగము లాంటి మనసుని మార్చివేసే దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అపవిత్ర ఆత్మ పెట్టినటువంటి వాడిని ఎదురుగా పడినప్పుడట వాడిని ఎంత సంఖ్యలతో బంధించినా కానీ ఆ సంఖ్యల నుంచి తెంపుకొని వచ్చాడట. వాడు ఎల్లప్పుడు రాత్రి పగులు సమాధుల్లోనూ ఉండు, కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు.
రాళ్ళతో గాయపరుచుకొనిచుండి వాడు దూరం నుంచి యేసుని చూశాడు. ఆమేన్. దూరం నుంచి యేసును చూశాడు. దూరం నుంచి యేసును చూశాడు. చూశాడా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు దేవుడు దూరం నుంచి ప్రతి ఒక్క బిడ్డను చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క కుమారుణ్ణి చూస్తున్నాడు. ప్రతి ఒక్క కుమార్తెను చూస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దూరం నుంచి ఏం చేస్తున్నాడు? యేసయ్య చూస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మన వైపు చూస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? యేసు చూసి దూరం నుంచి వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు. చూసారా? మానవులు కాదు, దెయ్యాలు కూడా దేవుని చూసి వణుకుతాయి, గడగడలాడుతాయి. దెయ్యం కూడా ఏం చేస్తుంది? నమస్కారము చేస్తాం. మానవుడికి దేవుడు అంటే భయం లేదు, కానీ దెయ్యాలకి దేవుడు అంటే భయం. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడు అంటే భయం లేదు. భయం లేకపోతే భక్తి రాదు. భక్తి లేకపోతే ఏమైపోయిందంటే, భక్తి లేకపోతే మానవుడు ఏం చేస్తాడంటే మృగములాగా మారిపోతాడు. ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఆ దెయ్యము దూరం నుంచి చూస్తా ఉన్నాడు. దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేస్తున్నాడు. మానవులు అంటే అందరికి నమస్కారాలు చేస్తాం, కానీ ఇక్కడ దెయ్యం నమస్కారం చేస్తా ఉంది. దెయ్యం పట్టినటువంటి వాడు, ఒక మనుషులు దెయ్యం ఉండి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేస్తూ అప్పుడు అంటున్నాడు కదా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తున్నాడంటే దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చినాడు దెయ్యం పడినటువంటి వ్యక్తి. నమస్కారం చేస్తున్నాడు. దావీదు కుమారుడా, నాతో నీకేం పని అని ఆయనతో అంటున్నప్పుడు ఆయన నన్ను బాధపరుచుకుము, దేవుని పేరుట అనబెట్టుచున్నాను, బిగ్గరగా కేకలు వేస్తున్నాను. ఎందుకనగా ఆయన ఉన్నటువంటి అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వారితో చెప్పాను. చేశారా? దెయ్యంతో చెప్పాడు, దెయ్యమా ఈ మనుషుని నుండి విడిచిపో అన్నగా వెంటనే అదే చేసింది, మాట విని వెళ్ళిపోయింది. ఈరోజు మనుషులకి దేవుడి మాట వినలేకపోతా ఉన్నారు. మనుషుడు దేవునితో దేవునికి భయపడలేకపోతా ఉన్నాడు. అందుకే ఏమైపోతుందంటే నష్టము కొని తెచ్చుకుంటున్నాడు. కుటుంబాల సమాధానం ఉండడం వల్ల, కుటుంబాల నెమ్మది ఉండడం వల్ల, కుటుంబాల ఐక్యత లేకపోవడం, కుటుంబంలో ప్రేమ లేకపోవటం. చూసారా? దెయ్యం వచ్చి నమస్కారం చేసి దావీదు కుమారుడా, నాతో నీకేం పని అని అంటే అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈ మనుషుల నుండి నువ్వు వెళ్ళిపో, ఈ మనుషుల నుండి నువ్వు వెళ్ళిపో అన్నగానే తక్షణమే అది వెంటనే వెళ్ళిపోయింది. కానీ చూసారా, అపవిత్ర ఆత్మ పట్టినటువంటి దెయ్యం మనుషుడు దెయ్యం వెంటనే దేవుని మాటకి లోబడింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మాట వినలేకపోతాం. దేవుని మాట వినలేకపోతా ఉన్నాం. ఏదో వస్తున్నాం పోతున్నామంటే కాదు, కానీ దేవుని యొక్క మాటల ద్వారా మనము వినకపోతాం. దేవుని మాట వినకపోవడం వలన మనం ఏమొచ్చిందంటే సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, కుటుంబంలో ప్రేమ ఉండట్లేదు, ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు,
వీటన్నిటిని కూడా ఎందుకు? జ్ఞానము లేకపోవటం వలన. చూసారా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంటే తన ఇల్లుని కట్టుకుంటాడు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని సంతోషపరుస్తాడు. ఈ జ్ఞానము లేకపోవడం వలన మనము తండ్రిని సంతోషపరచలేకపోతా ఉన్నాం. చూసారా, ఇంకొక వ్యక్తిని మనము చూసాం. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం వచ్చిండని కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపుమని దెయ్యములు ఆయన బతిమలాడుకున్నాయి. అయ్యా యేసు, మేము అనేక మంది, సేన అనగా అనేక మంది ఉన్నాము. అనేక మంది కలిసి గుంపుగా అతనిలో ప్రవేశించాయి. అనేక మంది ఉన్నా అదిగో పందులు మేస్తున్నాయి కదా, ఆ పందులకి మమ్మల్ని ఆజ్ఞాపించు అన్న వెంటనే తక్షణ పందులలోకి వెళ్ళగా అవన్నీ కూడా ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాంతము నుండి సముద్రము దారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సత్యను. చూసారా, ఊపిరి తిరగక సచ్చియట. చూసారా, అనేక మంది కూడా పందుల మీద వెళ్ళినప్పుడట అవి ఊపిరాడక చచ్చిపోయింది అంట. అంత సైన్యము కూడా, అపవిత్రాత్మ పట్టినటువంటి దెయ్యాలు కూడా, అంత సైన్యం కూడా, అనేక మంది దెయ్యాలు కూడా దేవుని మాట వింటుంటే మానవులమైన మనము దేవుని మాట వినలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే మానవుడి కన్నా దెయ్యమే బెటర్ అనిపిస్తుంది. మానవుడి కన్నా దెయ్యమే బెటర్ అనిపిస్తుంది. దేవుడి మాట వెంటనే వెళ్ళాయి, మానవుడి వెళ్ళలేకపోతున్నాను. స్వయంగా మానవుడిని తయారు చేసుకొని నాసిక రంధ్రముల జీవవాయువుది జీవాత్మ ఊగినప్పుడు నరుడుగా బ్రతికున్నప్పుడు కూడా తన సొంతంగా తయారు చేసుకున్నటువంటి బిడ్డ కూడా దేవుని మాట వినలేకపోతా ఉన్నాడంటే ఎంతగా మనం దూరస్థం అవుతున్నామో మనం అర్థము చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అలాగే 15 వచనం చూస్తే జనులు చూడవెళ్ళి యేసు నదికి వచ్చి సేన అనే దెయ్యాలు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుంట చూసి భయపడిరి. చూసారా, దెయ్యం పట్టినటువంటి వాడు ఆ దెయ్యాలన్నీ పొంగ బట్టలు ధరించుకొని వస్త్రాలు ధరించుకొని కూర్చున్నప్పుడట అందరంట ఆశ్చర్యపోయారట. ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? దెయ్యం పట్టి ఎలా ఉన్నాడు? అనేక సంవత్సరాల నుంచి సమాధులలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు చూసిన వెంటనట పరిగెత్తుకుంటూ వచ్చి దెయ్యములు పట్టినటువంటి వారు దేవునికి నమస్కారం చేసి ఏం చేస్తున్నాయంటే దావీదు కుమారుడు మా తల్లికి పని అంటే అప్పుడు అంటున్నాడు కదా యేసయ్య, ఈ మనుషుల నుండి వెళ్ళిపో. అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాలి? అదిగో పందులు మేపుతున్నాయి కదా, మేస్తున్నాయి, అక్కడికి వెళ్తాం, అక్కడికి ఆజ్ఞాపించండి. వెంటనే ఆజ్ఞాపించగా ఆ పందులన్నిట్లో ప్రవేశించినప్పుడు పందులు ఊపిరాడక చచ్చిపోయి. చూసాడా, ఆయన వానికి సెలవీక నీవు నీ ఇంటి వారి ఎదుకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని చెప్పాడు. చూసారా, అనేక సంవత్సరాలు తన కుటుంబం నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు సమాధులలో దెయ్యం పట్టి నివాసం చేస్తున్నప్పుడు కూడా తన తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు అతన్ని తీసుకొచ్చి కట్టేసినా కానీ ఆ కట్లన్నీ తెంపుకొని వెళ్ళిపోతా ఉన్నాడు సమాధులలోకి. కానీ ఆ దెయ్యము మనిషికి భయపడలేదు, కానీ దేవునికి భయపడి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట విన్న వెంటనే అతను వెళ్ళిపోయిన వెంటనే వాడు స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనతో ఏం చేస్తున్నాడంటే దెయ్యాల మాట వింటున్నాయి, కానీ మానవుడు మాట వినట్లేదు. చూసారా, అప్పుడు నీకు చేసినటువంటి కార్యములన్నిటిని కూడా నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి సాక్షి రూపంలో చెప్పుకో. ఎదుగో యేసయ్య వచ్చాడు,
నా బ్రతుకును మార్చాడు. యేసు నీవు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన వెంటనే వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వంటి దేహపాలికల ప్రకటింపనారంభంగా అందరూ ఆశ్చర్యపడ్డాడు. దేనిపడ్డాడు అంటే వాడిదిగో తన కుటుంబముకే చెప్పమన్నాడు. కానీ ఆయన వెళ్ళి ఆ ఊరు వారందరికి కూడా దేహపాలికల ప్రాంతములన్నిటిలో కూడా సువార్త ప్రకటించాడు. ఇదిగో నా బ్రతుకును మార్చాడు నా యేసయ్య, నా బ్రతుకుని మార్చాడు, నాలో ఉన్నటువంటి దెయ్యాన్ని అపవిత్రాత్మని వెలగొట్టాడు. కానీ నేను మనిషిని, మానవుల మృగము లాంటి మనిషిని నేను మారిపోయాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నా బ్రతుకును మార్చాడు అని తన కుటుంబముతో చెప్పింది కాదు. కానీ ఆ దేకపోకల ప్రాంతములన్నిటిలో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించాడు, తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చేసినటువంటి కార్యాన్ని ఎంతమంది చెప్పుకుంటున్నాం? అయ్యా దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడు, అయ్యా దేవుడు నాకు అద్భుతము చేశాడు, దేవుడు నాలో నా బ్రతుకును మార్చాడు, దేవుడు నాలో ఉన్నటువంటి అహమును తీసేశాడు, నాలో ఉన్నటువంటి క్రోధమును తీసేశాడు, నాలో ఉన్నటువంటి చెడు తలంపులు తీశాడు, చెడు ఆలోచనలు తీశాడు, చెడు తలంపులు, చెడు నడవడులన్నిటిని కూడా మార్చి నా బ్రతుకును మార్చాడు, నా స్థితిని మార్చాడు, నా కుటుంబాన్ని మార్చాడని ఎంతమంది మనం చెప్పుకుంటున్నాము? ఒకసారి విన్నారా? ఇంకొక వ్యక్తిని చూసి నేను ముగించేస్తాను. యేసు మరలా ధోని యొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం అంతకు కూడి వచ్చును. ఆయన సముద్రం నుండగా సమాజపు మందిరపు అధికారులు యాయిరునొకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె శావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన బతిమలాడుకొనెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని, అనేక మంది దెయ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని, సమాధుల్లో సంచరిస్తున్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చివేసినటువంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తిని మార్చాడు మొట్టమొదటిగా. రెండోది ఏం చేస్తున్నాడంటే